రండి రండి, ఆరోగ్యం సంతోషం రెండు మీ చేతిలోనే ఉంది. అది ఎలాగో మనం తెలుసుకుందాం. మనం చిన్నాళ్ళు, ముసలోళ్ళు, ముతకోళ్ళు, పెద్దోళ్ళు, ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా మగాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైనా మంచిగా ఆర్గానిక్ ఫుడ్ అనేది తీసుకుంటే మంచి హెల్తీగా ఉంటాం. ఆ వీడియో చూద్దాం. ఆడతారు కదా, అక్కడికి వచ్చాం. ఇప్పుడు కొబ్బరి నూనె ఎలా అనేది ప్రిపేర్ చేస్తున్నాం చూద్దామండి. లైవ్లో చూద్దాము. గానుగులో స్వచ్ఛంగా కొబ్బరి నూనె అనేది ఎట్లా ఆడతారు అనేది మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తున్నానండి. ఇక్కడ ఇంత ఎక్విప్మెంటు, ఇంత కష్టం ఉంటుందా అసలు? ఎప్పుడు మనం షాప్ ముందర ఆడించిన కొబ్బరి నూనెని కొనేసుకుని వెళ్ళిపోతున్నాం కానండి, దీని బ్యాక్ సైడ్ చాలా కష్టం అనమాట. అసలు నడవడానికి కూడా స్పేస్ లేదు. అవన్నీ మనకి వీళ్ళు పెట్టి మిషనరీ అంతా కూడా కింద ఏంటంటే అండర్ గ్రౌండ్లో అంటారు కదా, అలాగా ఆ మిషన్స్ పెట్టేంత వరకు కూడా పెట్టారు. మనం ఇటు అటు నడిచినా కూడా కొత్త వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడిపోతారు. వాళ్ళకి అలవాటు అయిపోద్ది కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఇవి ఇప్పుడు ఏంటంటే కొబ్బరి నూనె అనేది ఆడుతున్నారండి. ఫ్రెష్ కొబ్బరి నూనె. ఇక్కడ తెలగపిండి అనేది గేదెలకండి, ఆవులు గేదెలు ఉంటాయి కదా పెంచుకున్న వాళ్ళు, వాళ్ళకి అది కూడా అమ్ముతున్నారు. వాళ్ళు ఏంటంటే ఆ పొడి అంతా కూడా ఇలా చెక్క రూపంలో ఒక షేప్ అనేది తీసుకొస్తున్నారు వాళ్ళు కింద బౌల్లో అట్లా పెట్టుకోవడానికి అనమాట. అయితే వీళ్ళ దగ్గర ఏంటంటే నువ్వులు, వేరుశనగ గుళ్ళు, కొబ్బరి ముక్కలు, మనం ఆయిల్ అయితే ఏదైతే వస్తుందో దానికి సంబంధించినవన్నీ ఆడతారండి. మనం నువ్వులు కనుక తీసుకెళ్తే మనం ఒక 25 కేజీలు నువ్వులు ఇస్తే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ఆయిల్ తీసి ఇస్తారనమాట. 15 కేజీలు ఆర్గానిక్ అనమాట మొత్తం. మన ముందే లైవ్లో అనేది వాళ్ళు చేసిస్తారు. ఇప్పుడు ఇవాళ ఏంటంటే ప్రాసెస్ జరిగేదంటే కొబ్బరి ముక్కలు అండి. చూసారా కొబ్బరి ముక్కలు కూడా ఎంత ఫ్రెష్గా కురుడికాయలతోటి వాళ్ళు ఈ కొబ్బరి నూనె అనేది ఆడుతున్నారండి. చాలా స్మెల్ అయితే సూపర్గా ఉంది. ఆడిన తర్వాత కొంచెం తేరుకోవాలి కదా, ఇంకా క్లియర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈయన కొబ్బరి నూనె ఆడుతున్నారు కదా, ఆయన వచ్చి ఓనర్ అనమాట, షాప్ ఓనర్ గారు. వీళ్ళ ప్రాసెస్ అంతా వైఫ్ అండ్ హస్బెండ్ అనేది చేసుకుంటున్నారండి. చేతి కింద ఒకళ్ళు పెట్టుకున్నారు. అయితే కొబ్బరి నూనె ప్రాసెస్ జరుగుతుంది. అది లైవ్లో చూడాలని ఇంట్రెస్ట్ తోటి వెళ్ళాను. ఆ కొబ్బరి పిప్పు ఉంది కదండి, ఆడుతుంది కదా, అందులో చేయబడితే చాలా వేడిగా ఉందన్నమాట. అంటే అది నలుగుతూ ఉంది కదా, వాళ్ళు ఇక్కడ మీరు గమనించారు లేదో, కొబ్బరి నూనె నలుగుతున్నప్పుడు అది మనం దంచుకుంటాం చూసారా రోకలి, ఆ టైప్ ఉందన్నమాట. చాలా బాగుందండి. అసలు ఫస్ట్ టైం అనమాట నేను లైవ్లో కొబ్బరి నూనె చూడటం. మనకి మనం ఏమైనా ముక్కలు ఇచ్చినా వాళ్ళు కొబ్బరి నూనె ఆడతారు, లేదు వాళ్ళదే కావాలన్నా వాళ్ళు ఇస్తారు అనమాట. నెక్స్ట్ ఎప్పుడైనా కూడా నేను నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ తీసే ప్రాసెస్ అనేది చూద్దాము. భలే ఇంట్రెస్ట్గా అనిపించిందండి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది నాకు. ఇదిగోండి, ఇదేమో తెల్లగపిండి. ఇందాక చెప్పే కదా మీకు, ఆవులు గేదెలకి అట్లా వేయడానికి. వీళ్ళ దగ్గర ఇంకా ఏంటంటే చిన్న చిన్న ఐటమ్స్ ఇంకా దొరుకుతాయండి. నువ్వులు కూడా వాళ్ళ దగ్గర దొరుకుతాయి, వేరుశనగుళ్ళు వాళ్ళ దగ్గర దొరుకుతాయి, తర్వాత కారం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. దీని షాప్ అడ్రస్ వచ్చి ఏంటంటే ఐక్లూరులో నేతికొట్టు సందులో అనమాట. ఫస్ట్ షాపు ఎంట్రన్స్ అవుతున్నప్పుడు ఫస్ట్ షాప్ అనమాట. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు సొంతంగా ఏమైనా నువ్వులు అలాంటివి ఆడించుకోవాలంటే కంపల్సరీ వెళ్ళి విజిట్ చేయండి. చాలా బాగుందన్నమాట ప్రాసెస్ అంతా కూడా. టేస్ట్గా తినాలి అంటే నువ్వు కానీ నువ్వు చేస్తే అప్పుడు తినచ్చు.
ఇప్పుడు అంత కష్టం తర్వాత, అంత ప్రాసెస్ తర్వాత వచ్చిన కొబ్బరి నూనె ఇట్లా ప్యూరిఫై చేస్తారని వాళ్ళు మనకి బాటిల్స్లో సేల్ చేస్తారు. మీకు ఎంతైనా పావు కిలో కానీ, అరకిలో కానీ, కేజీ మీ ఇష్టం ఎంత కావాలో అంత అనేది వాళ్ళు సేల్ చేస్తారు. వాళ్ళ దగ్గర దొరికే ఐటమ్ ఏంటంటే ఇది తెలగపిండి అండి. నేను మొన్న షార్ట్ వీడియో కూడా పెట్టాను, తెలగపిండి బీరకాయ ఉండాను కదా, అది వీళ్ళ దగ్గర తీసుకున్నాను. తర్వాత ఏంటంటే పప్పు నూనె, నువ్వుల పప్పు నూనె, తర్వాత వేరుశనగ నూనె, ఇవన్నీ కూడా వీళ్ళు ఏంటంటే బాటిల్లో పెట్టి సేల్ చేసుకుంటారనమాట. ఇదిగోండి ఇట్లా. కానీ పప్పు నూనె అయితే స్మెల్ అయితే సూపర్ ఉందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. కొన్ని పప్పు నూనెలు ఒక రకమైన వాసన వస్తున్నాయి. వీళ్ళ దగ్గర పప్పు నూనె అయితే నాకు అంత స్మెల్ కానీ అదేం అనిపించలేదు, చాలా టేస్ట్ ఉంది. అంటే మనకి ఎలా అంటే నెయ్యి ఫ్లేవర్ వస్తుంది చూసారా, అట్లానే వస్తుంది నాకు పప్పు నూనె. నేనైతే ట్రయల్ కోసం తీసుకున్నానండి తెలగపిండి, పప్పు నూనె, ఇలా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. నాకేదైతే అవసరం ఉందో మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తెచ్చుకోండి. ఇప్పుడు కొబ్బరి నూనె ఉంది కదా, ఆర్గానిక్ కాబట్టి మీరు తెచ్చుకొని మందారాకులు, మందార పువ్వులు, మెంతులు ఇవన్నీ వేసుకొని కొబ్బరి నూనె కాచుకొని తలకు కూడా పెట్టుకోవచ్చు. లేదు మనం ఇంటర్నల్గా ఒకవేళ డైట్ ఏం చేసేవాళ్ళు ఉంటారు కదా, తాగడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఆర్గానిక్. ఇట్లా వీళ్ళ దగ్గర నువ్వులు, ఇదిగోండి నా చేతిలో ఉన్నాయి చూసారా నువ్వుల ప్యాకెట్. అవేంటంటే వాళ్ళు నువ్వులు కొన్ని డ్రై అయిపోయిన ఉంటాయి, కొన్ని ఆయిలీగా ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆయిల్ తీయడం కోసం ఆయిల్గా కొంచెం క్వాలిటీగా ఉన్నాయన్నీ తెచ్చుకొని వాళ్ళు ఆయిల్ అనేది తీస్తారు. మన అడ్రస్ వచ్చి చెప్పాను, కైక్లూరులో చాలా ఫేమస్ అయిన రోడ్ అండి, గానుగ నేతి కొట్టు సందు అంటే ఎవరైనా చెప్తారనమాట. మనం మాట్లాడేది కాకుండా వాళ్ళు చెప్పింది బాగుంటుంది అనమాట. వేరే అలాగే కూడా పెట్టి అదే కొద్దిగా అదే పెట్టి ఆయిల్ వేస్తాను. వేసిన గిన్నె కూడా మీకు ఏం కావాలన్నా ఏదైనా పెట్టి లైవ్ మీకు లైవ్ వచ్చేసి నేను తగ్గిపోవచ్చు. నెక్స్ట్ అదే ఇలా ట్రై చేయండి. ఇలా షాప్ అడ్రస్ నేను కూడా మీకు సేమ్ మీద ఇస్తాను. వాళ్ళు చేసిన కష్టం ఉంటే కదా నేను వీడియో ఒక లైక్ చేయండి. వీళ్ళిద్దరే రన్ చేస్తున్నారండి గాంధీ అనేది. మీకు ఏదైనా ప్యూర్గా ఇప్పుడంతా హెల్త్కి ఎక్కువ కేరింగ్ ఇస్తున్నారు కదా, ఎవరికైనా నూనె అనేది కంపల్సరీ, పప్పు నూనె కంపల్సరీ వాడండి. బ్యాక్ పెయిన్ కానీ కాలు నరాలు నొప్పులు ఉంటాయి కదా, వాటిలన్నిటి క్యూర్ అవుతుంది. ఏదైనా పై మెడిసిన్ కన్నా కడుపులో తినేది చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి మీరు పప్పు నూనె సర్వీస్లో వేసుకుని ట్రై చేయండి.